ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి టూర్ కొనసాగుతోంది. పీఎస్సీ నిర్ణయాలను ఢిల్లీ పెద్దలకు చెప్పనున్నారు రేవంత్. కేబినెట్లో బెర్తులు, ఎమ్మెల్సీల ఖాళీలు, నామినేటెడ్ పోస్టులపై హైకమాండ్తో చర్చించనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఢిల్లీలో కేంద్రం తనకు కేటాయించిన ఇంటిని కూడా పరిశీలించే ఛాన్స్ ఉందంటున్నారు. మరోవైపు మధ్యాహ్నం ఇండియా కూటమి నేతలు భేటీ ఉండడంతో సీఎం రేవంత్ ఎవరెవరిని కలుస్తారనే దానిపై చర్చ జరుగుతోంది. ఇవాళ రాత్రికి హైదరాబాద్ కు తిరిగి రానున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మరిన్ని డీటెయిల్స్ మదార్ లైవ్ లో అందిస్తారు. మదార్, సీఎం టూర్ కి సంబంధించి అప్డేట్స్ ఏంటి? అపర్ణ, కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు. మరికాసేపట్లోనే ఆయన నివాసానికి, ఇక్కడ యమునాలో ఎంపీకి సంబంధించినటువంటి నివాసం ఉంటుంది, ఇక్కడికే ఆయన రాబోతా ఉన్నారు. ఇప్పటికే అందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లు, ప్రోటోకాల్కి సంబంధించినటువంటి ఏర్పాట్లు అనేది కూడా సిద్ధం చేశారు. వచ్చిన తర్వాత ఎవరెవరిని కలవబోతున్నారు, అధిష్టాన పెద్దలకు సంబంధించి ఏమేమి చర్చ జరగబోతుంది అనే దానిపైన మరి కాసేపట్లోనే క్లారిటీ రాబోతుంది. అయితే ఢిల్లీ పర్యటనలో మాత్రం ఈసారి అధిష్టాన పెద్దలు, ముఖ్యంగా కేసీ వేణుగోపాల్, అలాగే మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను కలిసేటువంటి అవకాశం ఉన్నట్లుగా నడుస్తూ ఉంది. నిన్న పిఎస్సి సమావేశంలో ఇప్పటికే కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. దాంట్లో సోనియా గాంధీని తెలంగాణ నుంచి ఎన్నికల బరిలో ఉండాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఒక తీర్మానం అనేది కూడా, యునానిమస్ తీర్మానం అనేది కూడా చేశారు. వాటికి సంబంధించినటువంటి ప్రతులను కూడా అధిష్టాన పెద్దలకు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. దాంతోపాటు నామినేటెడ్ పోస్టులు, అలాగే ఎమ్మెల్సీ స్థానాలు, వాటితో పాటు మిగతా క్యాబినెట్కు సంబంధించి 6 బెర్తులు అనేది కూడా ఇంకా ఖాళీగా ఉంది. వాటిపైన కూడా నిర్ణయం అనేది కూడా తీసుకోవాల్సి ఉంది. పార్టీకి సంబంధించినటువంటి అంశాలు, అలాగే ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని కీలకమైనటువంటి అంశాలపైన ఈరోజు అధిష్టాన పెద్దల్ని కలిసి వారితో చర్చించేటువంటి అవకాశం ఉంది. ఇంకా పూర్తి స్థాయిలో ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది. ఇప్పటికే ఒక నెల రోజుల్లోపు నామినేటెడ్ పోస్టులకు సంబంధించిన భర్తీ చేస్తాము అనేటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి వేళ చాలా మందికి ఎన్నికల సమయంలో, అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎవరైతే టికెట్లు ఆశించి భంగపడినటువంటి నేతలు ఉన్నారో, కొంతమంది రెబల్గా కూడా పోటీ చేస్తామంటూ కొంత నామినేషన్లు కూడా దాఖలు చేశారు. వారిని బుజ్జగించేందుకు ఈ నామినేటెడ్ పోస్టుల విషయంలో, అలాగే ఎమ్మెల్సీలు, ఇతర అంశాలకు సంబంధించి కొన్ని హామీలు కూడా ఇచ్చారు. వాటన్నిటిని కూడా ఫుల్ఫిల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కష్టకాలంలో పార్టీ కోసం పనిచేసినటువంటి నాయకులకు సముచిత స్థానం కల్పిస్తామంటూ కూడా ఇప్పటికే ప్రకటించారు. దాంతోపాటు అన్ని వర్గాలను కూడా సాటిస్ఫై చేయాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తూ ఉన్నారు. సామాజిక సమీకరణాలను కూడా దృష్టిలో ఉంచుకొని, ఎందుకంటే లోక్సభ ఎన్నికలు కూడా త్వరలోనే జరగబోతున్నాయి. ఆలోపు వీటన్నిటిని కూడా ఒక నెల రోజుల్లోపే ఈ నామినేటెడ్ పోస్టులు, అలాగే పెండింగ్లో ఉన్నటువంటి ఇతర పోస్టులకు సంబంధించి భర్తీ చేయాలని భావిస్తూ ఉన్నారు. లోక్సభ ఎన్నికల్ని చాలా సీరియస్గా తీసుకుంది కాంగ్రెస్ పార్టీ. సౌత్ రాష్ట్రాలపైన ఎక్కువగా ఫోకస్ పెట్టారు. ఇప్పటికే కర్ణాటకలో అధికారంలో ఉంది, తెలంగాణలో అధికారంలో ఉంది. 2 రాష్ట్రాల నుంచి గణనీయంగా సీట్లు సాధించాలనేటువంటి టార్గెట్ పెట్టుకున్నారు. దానిలో భాగంగానే గాంధీ కుటుంబానికి, ముఖ్యంగా సోనియా గాంధీ లేకపోతే ప్రియాంక గాంధీ, ఇద్దరిట్లలో ఒకరిని తెలంగాణ రాష్ట్రం నుంచి బరిలో నిలపాలని చెప్పి వారు భావిస్తూ ఉన్నారు. ఆ మేరకు తీర్మానాన్ని ఇప్పటికే చేశారు. సోనియా గాంధీని తెలంగాణ నుంచి పోటీ చేయాలని చెప్పి ఒక తీర్మానం చేశారు. దాన్ని అధిష్టాన పెద్దలకు కూడా ఇవ్వబోతున్నారు. ముఖ్యంగా రానున్నటువంటి లోక్సభ ఎన్నికల్లో 10కి పైగా స్థానాలు గెలవడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ టార్గెట్గా పెట్టుకుంది. ఆ టార్గెట్ రీచ్ అవ్వాలంటే కూడా సోనియా గాంధీ లాంటి బలమైనటువంటి నేత, తెలంగాణ ఇచ్చినటువంటి సెంటిమెంట్ ఇప్పటికే ఉంది. గత ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయిందనేటువంటి అభిప్రాయంలో ఉన్నారు. అలాంటిది లోక్సభ ఎన్నికల్లో సోనియా గాంధీ ఇక్కడ నుంచి పోటీ చేస్తే దాని ఇంపాక్ట్ రాష్ట్రం మొత్తం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మిగతా స్థానాల్లో కూడా దాని ఇంపాక్ట్ బలంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. దాంతో గెలుపు అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉండేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి వీటన్నిటిని బేరీజు వేసుకునే సోనియా గాంధీని ఇక్కడ నుంచి తెలంగాణ నుంచి బరిలో నింపేలాగా ఒక తీర్మానం అయితే చేశారు. దాన్ని కూడా అందిస్తారు. ఇక మిగతా పోస్టులకు సంబంధించి కూడా సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి కూర్పును దృష్టిలో ఉంచుకొని భర్తీ చేయాలి. దాంతోపాటు కష్టకాలంలో పార్టీ జెండా మోసినటువంటి నాయకులకు సముచిత ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ టార్గెట్ తోటి రాష్ట్ర నాయకత్వం ఉంది. దానిలో భాగంగానే అధిష్టాన పెద్దల్ని కలిసి ఈ అంశాలకు సంబంధించి చర్చిస్తారు. అయితే ఈరోజు కీలకంగా మధ్యాహ్నం 3 గంటలకి ఇండియా కూటమికి సంబంధించిన కీలక సమావేశం ఉంది. ఆ సమావేశానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సీనియర్ నాయకులు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, అలాగే రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ లాంటి నాయకులందరూ కూడా హాజరు కాబోతున్నారు. కాబట్టి వారి షెడ్యూల్ను చూసుకొని, ఎందుకంటే ఇప్పటికే పార్లమెంట్లో ఎంపీలకు సంబంధించిన సస్పెన్షన్ పైన ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఆ ఆందోళనలో కూడా రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే,
దిగ్విజయ్ సింగ్ లాంటి సీనియర్ నాయకులందరూ కూడా ఆ ఆందోళనలో పాల్గొన్నారు. ఇప్పుడు వీటికి సంబంధించిన అపాయింట్మెంట్స్కి సంబంధించి సీఎంకు సంబంధించిన అపాయింట్మెంట్స్కి సంబంధించి కూడా ఆ ఆందోళనలు, అలాగే మధ్యాహ్నం జరగబోయేటువంటి ఇండియా కూటమి భేటీ తర్వాతనే ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. అపర్ణ.